ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. ఆమె సుప్త చేతన ఎలా ప్రతిస్పందించింది? కొన్ని నెలల క్రితం రూత్ ఏ అనే మహిళ వద్ద నుంచి నాకు ఉత్తరం వచ్చింది. ఆమె నా ప్రసంగాలకు హాజరైంది. ఆమె ఏం రాసిందంటే, నా వయసు 75 సంవత్సరాలు. ఒక పెద్ద కుటుంబంలో నేను వితంతువును. కొద్దిపాటి పెన్షను, సోషల్ సెక్యూరిటీ మీద ఒంటరిగా జీవిస్తున్నాను. నా జీవితం నిస్సారంగా, నిరాశపూరితంగా ఉంది. సుప్త చేతనావస్థలో మనకున్న శక్తుల గురించి మీరు చేసిన ప్రసంగం నాకు జ్ఞాపకం ఉంది. అనుకున్నది రిపీట్ చేస్తూ నమ్మకంతో జరుగుతాయనే విశ్వాసంతో సుప్త చేతనావస్థలో మనసుకు మన భావాలను పంపించవచ్చని మీరు చెప్పారు. అది నిజమేనా? నేను అది ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. దానివల్ల నాకు పోయేదేమీ లేదు. నాకున్న శక్తినంతా సమీకరించుకుని నేను తరచుగా అనుకుంటూ వచ్చాను, నన్ను కోరుకోవాలి, నన్ను ప్రేమించాలి. నేను ఓ దయాళువు, ప్రేమాభిమానాలు, ధార్మిక భావాలు గల వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్నాను. నేను సురక్షితంగా, పరిపూర్ణంగా ఉన్నాను. ఇదే విషయాన్ని నేను అలా రోజులో ఎన్నోసార్లు అనుకుంటూ అలా 2 వారాలు గడిపాను. ఒకరోజు ఓ మందుల షాపులో నాకు ఓ రిటైర్ అయిన ఫార్మసిస్ట్ పరిచయం చేయబడ్డాడు. ఆయన దయగల వ్యక్తిగా, అర్థం చేసుకునే మనిషిగా, చాలా ధార్మికుడిగా ఉన్నాడు. నా ప్రార్థనకు నిర్దిష్టమైన సమాధానం ఆయనే అనిపించింది. ఒక వారంలో ఆయనే తన ప్రాతిపదికను తెలిపాడు. ఇప్పుడు మేం యూరప్లో హనీమూన్లో ఉన్నాం. సుప్త చేతనావస్థలో ఉన్న నా మనసులోని తెలివితేటలే దివ్యాజ్ఞగా మా ఇద్దరినీ కలిపాయని నాకు తెలిసింది. తన నిధి నిలయం తనలోనే ఉందని రూత్ కనుగొంది. ఆమె ప్రార్థన హృదయపూర్వకమైనది, సత్యమైనది. ఆమె దృఢభావన, ఆమె సుప్తచేతన ద్రవాభిసరణ ద్వారా అంతర్లీనమైపోయింది. అదే సృజనాత్మక ప్రక్రియ. ఆమె తన ఆత్మాశ్రయ భావానికి విజయవంతంగా రూపాన్ని ఏర్పరచుకోగానే ఆమె సుప్తచేతన ఆకర్షణ నియమం ద్వారా సమాధానం లభ్యమయ్యేలా చేసింది. ఆమె ప్రగాఢమైన మనసులోని సంపూర్ణమైన తెలివితేటలు, నైపుణ్యం, దైవాజ్ఞల ఆమెను, ఆమె నూతన భర్తను ఒకటి చేర్చాయి. మీరు దీని గురించి తప్పక ఆలోచించండి. ఏవైతే నిజమైనవో, ఏవైతే నిజాయితీతో కూడుకున్నవో, ఏ అంశాలైతే న్యాయమైనవో, ఏవైతే స్వచ్ఛమైనవో, ఏవైతే అందమైనవో, ఏవైతే మంచివని చెప్పదగ్గవో, సద్గుణం అనేది ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా అది ప్రశంసలు అందుకుంటూ ఉంటే, అప్పుడు ఈ అంశాల గురించి ఆలోచించండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.